హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'హౌస్ ఆఫ్ పద్మాసనం'. నేను బావున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్‌లో నాకు చాలా కామెంట్స్ అండ్ డీఎమ్స్ వచ్చాయి. మీరు 3:30కి లెగుస్తే 4:00 వరకు దీపం ఎలా పెడుతున్నారు అని. సో, మేము ఈవినింగ్ ఏమేం క్లీన్ చేసుకొని పెట్టుకుంటామో చూపిస్తాను. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నా ఈవినింగ్ కొంచెం రిలాక్స్డ్ అండ్ స్లోగా స్టార్ట్ చేశా. కొంచెం చాక్లేట్ కాఫీ తాగేసి రిలాక్స్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ విత్ మై వర్క్. అండ్ బై ద వే ఈరోజు అమ్మ లేరు. సో, ఐ నీడ్ టు డూ ద చోర్స్ అనమాట. అమ్మ రిసెప్షన్‌కెళ్లారు. ఫస్ట్ నేను రోబో వాక్యూమ్‌ని క్లీన్ చేసేస్తున్నాను. రోబో వాక్యూమ్‌కి క్లీన్ ట్యాంక్ అండ్ డర్టీ ట్యాంక్ అని 2 ఉంటాయి. క్లీన్ ట్యాంక్‌లో మన ఫిల్టర్ వాటర్ ఫిల్ చేసేసి, డర్టీ ట్యాంక్‌లో అది క్లీన్ చేసిన వాటర్ స్టోర్ అయ్యి ఉంటాయి. సో, ఆ డర్టీ ట్యాంక్ ఒక 2 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి మనం. మీకు నా రోబో వాక్యూమ్‌ది డీటెయిల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు నేను చూపిస్తా. నా రోబోలో ఏంటంటే వాష్ మాప్ ప్యాడ్స్ అదే క్లీన్ చేసేసుకుంటుంది. అండ్ వాష్ మాప్ ప్యాడ్స్ ఏదైతే అది నేను చూపిస్తున్నాను కదా! ఆ ఒక్కటి మాత్రం నేను క్లీన్ చేయాలి. అది మిగతాదంతా అదే ఆటోమేటిక్‌గా క్లీన్ చేసేసుకొని డస్ట్ కూడా డంప్ చేసేసుకుంటుంది. 2 డేస్‌కి ఒకసారి మనం క్లీన్ చేయాలి. సో, ఇందుకు నా పని మార్నింగ్ ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ హియర్ కమ్స్ ద హీరో. సింబాకి నేను ఫుడ్ పెట్టినా. ఇంకా వాడు ఎంజాయ్ చేస్తాడు ఎగ్ అంటే చాలా. నా హనుమాన్ సంకల్ప అయిపోయింది గాబట్టి, నేను నాన్ వెజ్ తింటున్నా. అండ్ అమ్మ లేదు గాబట్టి, ఫుడ్ బయట నుంచి ఆర్డర్ జేసుకున్నాం. టేస్ట్ అయితే మంచిగానే ఉండే. ఇంకిక్కడ మేము ఫుడ్ తిన్నవి అండ్ నేనిందాక కాఫీ జేసుకున్నవి అన్నీ ఇంకా మెయిడ్‌కేస్తున్నాను. గ్లాస్ అండ్ గ్లాస్‌వేర్ ఆర్ సెరామిక్ ఉంటే అవి మేము వాష్ చేసుకుంటాము. ఎందుకంటే మెయిడ్ పగలగొట్టేస్తది గాబట్టి, తనకు ఓన్లీ అల్యూమినియం ఆర్ స్టీల్ ఇట్లాంటివే వేస్తాము. అండ్ అమ్మేంటంటే, ఈ యుటెన్సిల్స్ అన్నీ నైటే ఒక టబ్‌లో ఏసేసి పెట్టేస్తది మెయిడ్‌కి. అండ్ ఆ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ తింటాం కాబట్టి స్టవ్ గూడా అంత డీప్‌గా క్లీన్ చేస్తది. అమ్మ ఇవి నాన్ వెజ్ వండిన ప్రతిసారి స్టవ్ ఇవి స్టాండ్స్ అన్నీ వాష్ చేసేస్తది. ఇప్పుడు ఇంకా స్టవ్ కూడా నీట్‌గా తుడిచేసి కాలిన్ కొట్టి అండ్ షెల్ఫ్స్ అన్నీ నీట్‌గా తుడిచేసి పెట్టేస్తాం. సో, నెక్స్ట్ డే వి డోంట్ హ్యావ్ వర్క్. సో, నాకు మార్నింగ్ ఒక 15, 20 మినిట్స్ ఆఫ్ వర్క్ కూడా తగ్గుతది కాబట్టి, వర్క్స్ అన్నీ నైటే క్లీన్ చేసేసి పెట్టుకుంటే మార్నింగ్ పెద్దగా ఏం వర్క్స్ ఉండవండి. స్నానం ఎంతసేపు చేస్తాం? మహా అయితే 15-20 మినిట్స్ అంతకంటే ఎక్కువ చేస్తామా? అండ్ ఇవన్నీ ఇప్పుడే ఆల్రెడీ నేను క్లీన్‌గా ఊడ్చేసి మాప్ పెట్టేసి పడుకుంటా కాబట్టి, మార్నింగ్ లేచి ఒకేసారి మాప్ మంచిగా తడిపేసి నీట్‌గా పెట్టేస్తా. మిగతాది బాడ్ చేస్తాడు. సో, ఇంకా నాకు అంత పెద్ద వర్క్ ఉండదు. సో, నాకు హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. కొందరికి ఎందుకది అంత ఇంపాసిబుల్ టాస్క్‌లాగా అనిపిస్తుందో నాకర్థం గాలే. ఎందుకంటే నైట్ ఎంత చేసేసి పడుకుంటే ఉండదు గదా! బేసిక్ ఎవరి ఇంట్లో అయినా. మీరెవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు మార్నింగ్ అసలు ఇంకెక్కువ టాస్క్స్ ఏమి ఉండవు. సో, మీరు పూజ చాలా ఈజీగా మార్నింగ్‌కే చేసేసుకోవచ్చు. కిచెన్ అంతా క్లీన్ చేసేసి నేనింకా డైనింగ్ టేబుల్ పైన రన్నర్ గూడా చేంజ్ చేసేస్తాం. ఎందుకంటే అమ్మ తీసేస్తది. నాన్ వెజ్ తిన్న ఏ ఒక్క థింగ్ ఉంచదు. నెక్స్ట్ డే నుండి నాన్ వెజ్ ఎక్కువ తినం గాబట్టి. సో, నీట్‌గా డైనింగ్ టేబుల్ అంతా తుడిచేసి కొత్త రన్నరేసి క్లీన్‌గా పెట్టేస్తది. సో, ఇంకసల ఏ ఒక్కటి నాన్ వెజ్ తిన్న మ్యాట్ కానీ ఇవేవి ఉండవు మార్నింగ్‌కి మాకు. సో, నాకు క్లీనింగ్ ఏముండదు. సో, నాకు హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైమ్‌లో నేను అన్ని పనులు చేసేసి పూజకి వెళ్ళిపోతాను. అండ్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడం గానీ, ఇవన్నీ చేసుకొని పడుకునేసరికి నాకు 11, 11:30 అవుతుంది. స్లీప్ అయితే తక్కువొస్తది. ఒక్కోసారి 3 అవర్స్ ఒస్తది, 4 అవర్స్ ఒస్తది. బట్ ఇంకా మేనేజ్ చేసుకోవాలి. కొన్ని టైమ్స్ 5, 6 అవర్స్ కూడా ఒస్తది. అండ్ క్లీనింగ్ క్లాత్స్, మసి బట్టలు అన్నీ తీసేస్తది. సో, బేసిక్‌గా ఇవన్నీ నాకు అమ్ముంటే అమ్మ అన్నీ చేసి పెట్టేస్తది. సో, నాకు నెక్స్ట్ డే పెద్దగా వర్క్ ఏమి ఉండదు. సో, నేను 3:30కి లేచి స్నానం చేసేసుకొని, ఒకసారి మాప్ పెట్టి, ఇంకా డైరెక్ట్ ప్రసాదం చేసేసుకొని పూజ చేసుకుంటాను. నాకు ఎనఫ్ అనిపిస్తుంది ఆ టైం. మీతో మాట్లాడుతూ ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేసినాము. ఇల్లు ఆల్ సెట్. ఇంక పడుకోవాలి. ఇట్స్ ఆల్రెడీ లేట్. మీకు త్వరలో హనుమాన్ చాలీసా ప్రాసెస్ కూడా చాలామంది అడిగారు. అది కూడా పెడతాను నేను వీడియో. ఈ వీడియోకి ఇంతే. బాయ్. గుడ్ నైట్. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి కలుద్దాం మనం. బాయ్.